ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుండి పింఛన్లు అందుతాయా లేదా అనే సస్పెన్స్కు తెరపడింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల వరకు లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు 7,000 రూపాయల మొత్తాన్ని అందజేశారు. దీంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏపీ పింఛన్ల పంపిణీపై ఒక ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ పింఛన్ పథకాన్ని అమలు చేసింది. ఈ నెల నుంచి పింఛన్లు అందుతాయా లేదా అనే సస్పెన్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు తెరదించారు. సోమవారం నుంచి ఏపీలో మొత్తం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ మొదలైంది. అర్హులైన వారికి 7,000 రూపాయలు మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీ ప్రారంభించారు. ఇప్పటి వరకు పింఛన్దారులకు నెలకు 3,000 రూపాయల చొప్పున పింఛన్ అందుతుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మొత్తాన్ని ఒకేసారి మరో 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 రూపాయల చొప్పున కలిపి మొత్తం 7,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ పూర్తి చేశారు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి 50 మంది పింఛన్దారులను కేటాయించారు. అంతకు మించి ఉంటే కొన్ని చోట్ల అంగన్వాడీ, ఆశా సిబ్బందిని వినియోగించాలనుకున్నారు. ఏదైనా కారణంగా తొలి రోజు పింఛను అందుకోలేని వారికి రెండో రోజు వారి ఇళ్ల వద్దే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందిస్తారు. మొత్తం 65.18 లక్షల మందికి పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు విడుదల చేసింది. ఇదిలా ఉండగా మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి ఎస్టీ కాలనీకి చేరుకున్న సీఎం చంద్రబాబు పూరి గుడిసెలో ఉన్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని, వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తామన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా వెంటనే స్పందించింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఒకేసారి 7,000 రూపాయలు పింఛను ఇస్తుంటే జగన్ రెడ్డి ఓర్వలేక తన ప్యాలెస్ బుద్ధి బయటపెట్టుకున్నాడు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలల పింఛన్ తీసుకోకపోయినా అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్నా ఫేక్ ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడింది. జగన్ హయాంలో ఏడాది ఏప్రిల్ ముందు పేదలను పీక్కు తింటూ 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తామంటూ వేసిన డప్పుని నేడు మళ్లీ చూపిస్తూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. వాస్తవానికి గతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారుడు 3 నెలల పింఛన్ తీసుకోకపోయినా అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పినా ఇలా దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ లబ్ధిదారులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, 3 నెలలకు కలిపి ఒకసారి పింఛన్ తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు, ఆందోళన అవసరం లేదంటున్నారు తెలుగుదేశం నాయకులు.
మరోవైపు పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పంపిణీ జరుగుతోందని గుర్తు చేశారు. వీరు సరిపోకపోతే మరికొందరి సహాయం కూడా తీసుకోవాలని చెప్పామని, ఒక్క రోజులోనే పింఛన్ల పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు ఏపీ సీఎం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకే రోజు 5 సంతకాలు పెట్టారని గుర్తు. మొదటిగా మెగా డిఎస్సి, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడోది అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై, నాలుగోది యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య గణన, ఐదోది పింఛన్ల పెంపుపై సంతకాలు చేశానన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అన్నారు. అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తానికి చూస్తే జగన్ ప్రభుత్వంతో పోల్చుకుంటే 1,000 రూపాయలు పింఛను అధికంగా వచ్చిందని లబ్ధిదారులు మురిసిపోతున్నారు. మరి ఇదే జోష్ రాబోయే నెలల్లో ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే అన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.